కావేరీ జలాలపై కర్ణాటకకు తాజా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 7 నుంచి 18 వరకు రోజుకు 2000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని ఆదేశించింది. అటు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలోని బృందం క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఈ నెల 18న సుప్రీంకోర్టుకు ఓ నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా కోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేయనుంది. కావేరీ జలాలపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, కావేరీ వివాదం కొలిక్కొచ్చినట్టేనా? సుప్రీంకోర్టు తాజా ఆదేశాలేంటి? ఇంకా కొలిక్కొచ్చిందనడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ మ్యాటర్ ని మరలా 18వ తేదీన వినేందుకు వాయిదా వేయడం జరిగింది. ఈ నెల 18వ తేదీన దీనికి సంబంధించి ఈ విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక అంశం, కేంద్ర జల సంఘం చైర్మన్ ఝా నేతృత్వంలో ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి చీఫ్ సెక్రటరీలు, ప్రభుత్వాలు నామినేట్ చేసే ఒక సాంకేతిక నిపుణుడు, చీఫ్ సెక్రటరీలతో కూడినటువంటి ఒక కమిటీ, అదేవిధంగా ఈ కమిటీలో కేరళ నుంచి చీఫ్ ఇంజనీర్ కూడా ఈ కమిటీలో ఉంటారు. వీరంతా కూడా క్షేత్రస్థాయిలో కావేరీ నదీ పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత ఏ రకంగా ఉంది, కర్ణాటక చేస్తున్న వాదనలో నిజముందా, అసలు నీటి లభ్యత సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా పరిశీలించి ఒక నివేదికను అక్టోబర్ 17వ తేదీన సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే మరొక ప్రధానమైనటువంటి నిర్ణయం, ప్రతిరోజు అంటే 7వ తేదీ నుంచి ప్రతిరోజు కూడా 2000 క్యూసెక్కుల మేరకు తమిళనాడుకు కావేరీ నదీ జలాలను విడుదల చేయాలని చెప్పి కర్ణాటకను ఆదేశించింది. ఆ మేరకు ప్రతిరోజు ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా ప్రతిరోజు 2000 క్యూసెక్కుల నీటిని కర్ణాటక విడుదల చేయాల్సి ఉంది. అయితే కర్ణాటక చెప్తున్న దాన్ని బట్టి ఇప్పటి వరకు మామూలుగా అయితే కర్ణాటక తమిళనాడుకు కావేరీ జలాల పంపకాలకు సంబంధించి తమిళనాడుకు దాదాపు 134 టీఎంసీలు నీటిని కావేరీ జలాలను వినియోగించుకునే హక్కు ఉంది. అయితే మాది మామూలు వర్షం బాగా ఉండి జలాశయాలను నిండుగా ఉండి నదిలో నీటి లభ్యత బాగా ఉన్నప్పుడు లభించాల్సినటువంటి వాటా. అయితే నీటి లభ్యత చాలా కొరతగా ఉంది కాబట్టి, వర్షాలు లేవు కాబట్టి ఈ అంశంలో మేము అంత మేరకు నీటిని విడుదల చేయలేమని అన్నది కర్ణాటక వాదనగా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 53.35 టీఎంసీల నీటిని కర్ణాటక విడుదల చేసినట్టుగా కోర్టుకు చెప్పింది. అదేవిధంగా మిగిలిన టీఎంసీల నీటిని విడుదల చేసే విషయంలో తనకున్నటువంటి ఇబ్బందులను పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కర్ణాటక ఈ అక్టోబర్ 15 నుంచి ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి బాగా జలాశయాలు నిండుకునే అవకాశం ఉంది. ఆ మేరకు కర్ణాటక మిగిలిన నీటి జలాలను కూడా విడుదల చేసేందుకు ఏమాత్రం అభ్యంతరం ఉండకపోవచ్చు అన్నది అధికారులు అనుకుంటున్నమాట. ఆ మేరకు అక్టోబర్ 15 నుంచి కావేరీ జలాలు వర్షాలు గనక పడినట్లయితే, ఈశాన్య ఋతుపవనాల వల్ల జలాశయాలు నిండినట్లయితే తమిళనాడు చేసే వాదన మేరకు కర్ణాటక నీటిని విడుదల చేసే ఉంది. అప్పటి వరకు మాత్రం నీటిని విడుదల చేసే విషయంలో తమకున్న ఇబ్బందులు మాత్రం ఏకరువు పెట్టింది. అయితే 2007లో కావేరీ నదీ జలాల ప్రత్యేక న్యాయస్థానం, నదీ జల వివాదాల ప్రత్యేక న్యాయస్థానం ట్రిబ్యునల్ చేసిన సూచన మేరకు ఈ నదీ నిర్వహణ బోర్డును ఏర్పాటు చేసే అంశంపై కేంద్రం కూడా ఈ రోజు చాలా గట్టిగా వాదించింది. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదని, అది పార్లమెంట్ మాత్రమే నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవకాశం ఉంది. చట్టాన్ని కూడా సవరించాల్సి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంగా చేసే అవకాశం లేదు. కాకపోతే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేసేందుకు మాత్రం సుముఖతను వ్యక్తం చేసింది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో 3 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరపనుంది కాబట్టి ఆ మ్యాటర్ను అప్పటి వరకు వాయిదా వేసింది. ఈలోగా మాత్రం తాత్కాలికంగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతిరోజు 7వ తేదీ నుంచి ప్రతిరోజు 2000 క్యూసెక్కుల నీటిని కర్ణాటక కావేరీ జలాలను తమిళనాడుకు ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా ఒక కమిటీని వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 17వ తేదీన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనుంది. ఈ మొత్తం ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో కర్ణాటక కాస్త రిలీఫ్ గానే లభించింది. తమిళనాడు మాత్రం తాను అనుకున్న మేరకు ఈ నిర్వహణ బోర్డు ఏర్పాటు చేయడంతో కొంత నిరాశపడిందని చెప్పుకోవాలి. రైట్ ప్రసాద్.